నేర్పించాడు కాబట్టి చిన్న సాక్షి. ఆ, నేను చిన్న వయసులో మాదొక ఆ, హిందూ కుటుంబం, హిందూ బ్యాక్గ్రౌండ్, మా ఫ్యామిలీ మొత్తం. అందుట్లో మేము ఒక 5 పిల్లలు ఉన్నాం మా నాన్నమ్మకి. 5లో లాస్ట్ అనమాట నేను. చిన్న వయసులో ఉన్నప్పుడు అసలు చర్చికి రావడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా మా నాయనమ్మ ప్రార్థనకు వచ్చేది. మా నాయనమ్మతో పాటు నేను పోతా వస్తుండేవాడిని చిన్నప్పుడు. పోతా వస్తున్నప్పుడు చర్చిలో ఒక పెద్ద ఆయన మాత్రమే డ్రమ్ము వాయించేవాడు. తర్వాత కొన్ని సందర్భాల్లో డ్రమ్ము నేను నేర్చుకున్నా. అట్లా నేర్చుకుంటా ఉంటే కొన్ని సందర్భాలు ఆయన రానప్పుడు నన్ను తీసుకెళ్ళేవాడు పాస్టర్ గారు, ఓన్లీ డ్రమ్ము వాయించడం కోసం. సండే స్కూల్ ఉన్న టైంలో కూడా ఆ తీసుకెళ్తా ఉంటే అప్పుడు అలవాటైంది చర్చికి పోవటం రావటం అనేది. ఫస్ట్ స్టార్టింగ్ అట్లా అలవాటైంది. కానీ దేవుడు అంటే మాత్రం తెలియదు. దేవుడు అంటే అసలు యేసుక్రీస్తు ప్రభు అంటే తెలియదు, అసలు ప్రార్థన అంటే తెలియదు, ఏం తెలియదు చిన్న వయసులో ఉన్నప్పుడు. తర్వాత ఆ కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో పాస్టర్ గారు వస్తున్నా కూడా నేను దాక్కునేవాడిని. ఎందుకంటే పిల్లలతో ఆడుకున్న, ఆదివారం అంటే స్కూల్కి పోకుండా, స్కూల్ ఉండదు కాబట్టి ఆ సమయంలో మేము పిల్లలందరం కలిసి మేము ఆడుకుంటా ఉన్నప్పుడు మా ఫ్రెండ్ అనేవాడు, పాస్టర్ గారు వస్తున్నారంటే నేను ఇంట్లో పోయి దాక్కునేవాడిని. అలా దాక్కుంటా కొన్నిసార్లు పాస్టర్ గారు కూడా కనపడకుండా ఉండేవాడిని. ఆయన కూడా పాస్టర్ గారు మళ్ళీ వచ్చి మా ఇంటికి వచ్చి నన్ను పట్టుకొని తీసుకెళ్లేవాడు. అలా చిన్న వయసులో ఉన్నప్పుడు అట్లా చర్చికి అనేది రావటం అట్లా అలవాటైంది. నేను అట్లా చదువుతున్నప్పుడు 5వ తరగతిలో ఉన్నప్పుడు ప్రతిరోజు సముద్రానికి వెళ్ళేవాళ్ళం. సముద్రం దగ్గరికి పోయి, మాకు సముద్రం 2 కిలోమీటర్ దూరం ఉంటుంది. అక్కడికి పోయి మునిగి వస్తున్నప్పుడు ఒకసారి అనుకోకుండా నాకు కాలుకి ఏదో కుట్టింది, మొత్తానికి ఒక పురుగు లాంటిది. ఆ కుట్టినప్పుడు చాలా నొప్పి వస్తా ఉంది. నొప్పి వస్తున్నప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఒక ఆయన అడిగాం, ఇట్లా సముద్రం ఒడ్డున ఇట్లా ఇది కుట్టిందంటే ఆయన అన్నాడు, సముద్రకు సంబంధించిన పాము అయితే చనిపోతారయ్యా, అందుకని తలారకూడదు, ఆ, ఒంటి మీద తేమ ఉన్నప్పుడు పోయి చూపించుకోవాలి డాక్టర్ దగ్గర అని చెప్తున్నాడు. ఇంక నాకు భయం వేస్తుంది, నేను చనిపోతానేమో అని బాగా భయం వేస్తున్నప్పుడు మా ఫ్రెండ్ నేను ఇద్దరం ఏం చేసామంటే చొక్కాలు ఒకటి తీసి బాగా తడిపాం ఆ సముద్రపు నీళ్ళలో. ఒక చొక్కా నా మీద పెట్టుకొని వస్తా ఉన్నప్పుడు మధ్యలో ఆరిపోతుంటే వాడి చొక్కా తీసి మళ్ళీ నా మీద పెట్టాడు అనమాట, తేమ ఆరకుండా ఉండటం కోసం. అప్పుడు ఏమనుకున్నా అంటే ఫస్ట్ ప్రార్థన చేయటం కూడా తెలియదు నాకు. నేను ప్రతి ఆదివారం పాస్టర్ గారు తీసుకొస్తున్నారు కదా మీ దగ్గరికి, నాకు ఈ ఈ పాము కరిచి, పాము ఏదో మొత్తానికి కుట్టింది నాకు, ఇది తగ్గిపోతే నేను, మాకు కొబ్బరి చెట్లు ఉంటాయి ఇంటి ముందు, నేను కొబ్బరికాయ తీసుకొచ్చి నీకు ఇస్తానయ్యా అని చెప్పి అనుకున్నా. అంటే ప్రార్థన కూడా కాదు, జస్ట్ ఒక మాట అనుకున్నాను. తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మక్క మా పెద్దక్క మ్యారేజ్ అయింది అప్పుడు. పెద్దక్క వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత అక్క దగ్గర పోయి కూర్చొని ఏడుస్తా ఉన్నా. ఇంక మా అక్క చెప్పా, అక్క అట్లా ఏదో సముద్రంలో పుట్టింది, నేను చనిపోతానేమో, ఒక ఆయన పెద్ద అయినట్టు అన్నాడంటే, ఇంక మా అక్క ఏడుస్తూ పోయి మా నాన్నకి చెప్పి తీసుకొచ్చింది. తీసుకొచ్చిన తర్వాత మా నాన్న ఏదో నాటు వైద్యం చేసి తగ్గిపోయింది. మరుసటి ఆదివారం మా ఇంట్లో ఆ బాగా కాయలు కాసింది కొబ్బరి చెట్లు. నా మాకు తెలిసిన ఖాతాను తీపిచ్చేసి ఆ కొబ్బరికాయ తీసుకొని మరుసటి ఆదివారం తీసుకెళ్లి చర్చిలు ఇచ్చా పాస్టర్ గారికి. అంటే ఈ విషయం చెప్పలేదు, ఇవ్వాలనుకుంటున్నాను ఇచ్చేసానని చెప్పని. అట్లా చిన్న వయసులో అలా చర్చికి పోతా అట్లా కొంచెం, అంటే పూర్తిగా దేవుని మీద ఆధారపడలేదు అప్పటి వరకు కూడా, కాస్త వస్తా పోతుండేవాడిని. ఆ 10th క్లాస్ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన తర్వాత నేను ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలనే ఉద్దేశంతో విజయవాడలో టీ మిషన్ క్యాంప్ అని ఒకటి జరుగుతుంది అనమాట. ఓన్లీ ఫారినర్స్ అందరు ఇండియన్స్ కలిసి ఆడ ఉంటారు. అక్కడ బైబిల్ సంబంధించిన క్లాసులు, తర్వాత వచ్చేసి ఆ, ఖండత వాక్యాలు అన్ని నేర్పిస్తారు. నేను ఇవన్నీ ఆలోచించకుండా మెయిన్ ఏంటంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న ఉద్దేశంతో విజయవాడకి వెళ్ళటం జరిగింది. అప్పటి వరకు కూడా నేను ఎప్పుడు కూడా మా ఇంట్లో నుంచి 2 రోజుల కన్నా ఎవరింటికి పోను అసలు. మా మా బాబాయ్ ఇంటికి, లేదంటే మా ఇంట్లో ఉండేవాడు. స్కూల్కి పోవటం ఏందో, తర్వాత ఇంటికి రావటం మా బాబాయ్ ఇంట్లో మేము ఉంటాం, అట్లా ఉండేవాడిని. మా అమ్మ మా నాన్న వదిలిపెట్టి ఎప్పుడు కూడా నేను అట్లా పోయి క్యాంప్ పరంగా ఒక నెల రోజులు బయట ఉండాల్సి వచ్చినటువంటి స్థితి, ఆ సిచ్యువేషన్ రాలే ఇప్పుడు. కాకపోతే మా నాన్నకి చెప్తే మా నాన్న ఏమన్నా అంటే, సరేరా పోరా నేర్చుకో, ఇంగ్లీష్ మంచిది కదా, 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ లో మళ్ళీ బాగుంటుందని చెప్పని మా నాన్న కూడా ఇష్టపడ్డాడు పంపించడానికి, పాస్ గారు వచ్చి అడిగిన తర్వాత. అయితే అక్కడికి పోయిన తర్వాత ఏం జరిగిందంటే, నాకు మా ఇంట్లో అప్పటి వరకు నాన్ వెజ్ తినము. అక్కడ పోయిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఉదయం టిఫిన్ బాగుంటుంది, మధ్యాహ్నము పప్పుతో చేస్తున్నారు, ఏదో నాన్ వెజ్ చేస్తున్నారు, సాయంకాలం ఖచ్చితంగా నాన్ వెజ్ చేస్తున్నారు. నేను 10 days వరకు నాన్ వెజ్ తింటాను, మాకు అలవాట్లేదు కాబట్టి 10 days వరకు అసలు అన్నం తినేవాడిని కాదు నైట్ టైం.
చాలా బాధేసింది. ఏందా ఇట్లా వచ్చిన్నాను అనుకుంటా ఉన్నా. ఆ సందర్భంలో ఏం జరిగిందంటే వాక్యాలు ఒక 50 వాక్యాలు, కంటత వాక్యాలు మాకు చిన్న చిన్న పాంప్లెట్ లాగా ఉంటాయి. అవి ఇచ్చారన్నమాట చదువుకుని నేర్చుకున్నాం. అవి చదువుతున్నాను. ప్రార్థన ఎట్లా చేయాలో నేర్పించారు. అక్కడ ఫారినర్స్ అంతా ఉన్నారు. అక్కడ ఏం జరిగిందంటే, అయ్యా నాకైతే తెలియదు ఏ విషయము, ప్రార్థన చేయటం తెలియదు. నేను మా అమ్మ మా నాన్న వదిలిపెట్టి ఎప్పుడు రాలేదు. ఇట్లా నాకు బాగా దిగిలేస్తుంది అని చెప్పని ప్రార్థన చేసుకుని వచ్చిరాని ప్రార్థన చేసుకున్న తర్వాత అక్కడ టీమ్ మిషన్ లో 10 రోజులు క్యాంప్ అయిపోయిన తర్వాత మళ్ళీ టీం ఏం చేస్తారంటే ఒక 30 మంది టీం కలిపి కొన్ని కొన్ని ప్రాంతాలకు పంపిస్తారు అనమాట. దేవుని వాక్యం చెప్తా అట్లా, అంటే మామూలుగా దేవుని పరిచయ నిమిత్తము కొన్ని ప్రాజెక్ట్స్ టీమ్స్ ఉంటాయి అన్నమాట. చర్చిలు కట్టి ఇటు అట్లా. ఆ ప్రాజెక్ట్ టీమ్ లో మేము ఉన్నాం. నేను నాతో పాటు మా కజిన్ బ్రదర్ ఉంటే మమ్మల్ని ఇద్దరిని తీసుకొచ్చి కొత్తపట్నంలో వేసారనమాట. రోజు మా నాన్న వచ్చి చూసి వెళ్తా ఉండేవాడు. నేను అనుకున్నా నిజంగా దేవుడు చాలా సహాయం చేశాడు. వేరే ఊర్లో అయితే నాకు దిగిలేసి ఇంక నేను మధ్యలోంచి వచ్చేసేవాడినేమో అని చెప్పి అనుకుంటా ఉన్నా. కానీ ఆ సంవత్సరం ఆ టీంలో ఫస్ట్ బెస్ట్ పర్సన్ గా నేను దేవుడు నన్ను నిలబెట్టాడు వాక్యం చెప్పడంలో కానీ, ఆ తర్వాత ప్రార్థన చేయటం అన్నిటిలో. ఆ, అలా అలా యవన కాలంలో కూడా అట్లా జరుగుతూ వస్తుంది. 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మా ఊర్లో ఏం చేశారంటే కంపాషన్ ప్రాజెక్ట్ అని ఒకటి పెట్టారన్నమాట. చైల్డ్ సంబంధించింది కంపాషన్ ప్రాజెక్ట్ అని ఒకటి పెడితే దాంట్లో టీచర్లుగా ట్యూషన్ చెప్పడానికి టీచర్లుగా మమ్మల్ని పిలిచారు అన్నమాట. పాస్ గారు ఒరే బయట వాళ్ళు ఎందుకు, మీరే వచ్చి చెప్పండి పిల్లలకి అని చెప్పంటే అప్పుడు ఆ, నాకు ఎప్పుడైతే నేను టీమ్ మిషన్ పోయి నేర్చుకున్న వాక్యాలు అవి నాలో బాగా బలపడ్డాయి అనమాట. బలపడిన తర్వాత నేను కూడా చెప్తాను అంటే ఈ కంటత వాక్యాలు చెప్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇంకా బైబిల్ వాక్యం చదవాలనే ఆసక్తి వస్తుంది అనమాట. అలా వచ్చినప్పుడు నేనేం చేశానంటే సరే పాష్ గారు నేను వస్తాను, వచ్చి పిల్లలకి సండే స్కూల్ తీసుకుంటా, పిల్లలకి మళ్ళీ మామూలుగా స్టడీ సంబంధించి చెప్తా అని చెప్పా. అంతకుముందు నాకన్నా ఇద్దరు ముందు జాయిన్ అన్నారు. తర్వాత నన్ను పాష్ గారు తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేసిన తర్వాత నేను ట్యూషన్కి పోతా వస్తా. నా ఉద్దేశం ఏంటంటే నేను నేర్చుకున్న కంటత వాక్యాలు వాళ్ళకి ఖచ్చితంగా నేర్పించాలి. ఇదే నా కాన్సెప్ట్. తర్వాత యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పడం తర్వాతే గాని ముందు నేను నేర్చుకున్నటువంటి కంటత వాక్యాలు మాత్రం వాళ్ళకి నేర్పించాలన్న ఉద్దేశంతో వాళ్ళకి చెప్తాం ప్రారంభించాను బాగా. సండే స్కూల్ కథలు చెప్పడం, సండే స్కూల్ చిన్న చిన్న దేవుని వాక్యాలు కథల పుస్తకం ఒకటి ఇస్తే ఆ కథల పుస్తకం చదువుకొని నేర్చుకొని ఆ చిన్నపిల్లలకి చెప్తా. సండే స్కూల్లో కూడా అట్లా సండే స్కూల్ చెప్పడం విధానంలో కొంచెం నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత ఏం చేశానంటే పాస్టర్ కొన్ని సందర్భాల్లో ఎప్పుడన్నా లేనప్పుడు టేప్ రికార్డ్ క్యాసెట్లు ఉండేవి. నేనేం చేసేవాడిని ఆ క్యాసెట్ వాక్యం పెట్టేవాడిని. తెల్లవారుజామున వాక్యం పెడతారు కదా చర్చిల్లో, అలాంటి సందర్భంలో తెల్లవారుజామున వాక్యం పెట్టి పాస్టర్ గారు లేని టైంలో ఏకుజాను వాక్యం పెట్టేసి ఓన్లీ వాక్యం అయిపోయిన తర్వాత నేను ప్రార్థన చేసి క్లోజ్ చేసేవాడు అనమాట. నేను వాక్యం చెప్పడం చేత కాదు కాబట్టి. అలా నేర్చుకుంటా అలా దేవుని మీద ఇంట్రెస్ట్ కలుగుతున్న సందర్భంలో లాస్ట్కి ఏమైందంటే చర్చిలో మా మా మేము ముగ్గురు టీచర్లు అయితే ముగ్గురులో నేను మాత్రం బలంగా దేవునిలో ఉండాలని ఆసక్తి కలిగింది. దేవునితో బాగా దేవునిలో సహవాసం చేసుకుంటూ ఉన్న సందర్భంలో మా నాన్న ఏం చేశాడంటే, అరే మనం చర్చికి పోం కదా, నువ్వు ఎందుకు పోతున్నావు, నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు, అలా పోకూడదురా అని చెప్పని మా నాన్న కొన్నిసార్లు నన్ను మందలించేవాడు, తిట్టేవాడు కూడా, ఒక ఎందుకు పోతున్నావు అసలు పోవద్దురా అని. తర్వాత కొన్నిసార్లు నేను మా నాన్నని, నాన్న అట్లా కాదు, నేను చదువు చెప్పడానికి వెళ్తున్నా కదా అనేవాడిని. అప్పుడు మాకెంత ఇచ్చేవాళ్ళు, 150 రూపాయలు ఇచ్చేవాళ్ళు నెల మొత్తం చేస్తే. ఆ 150 రూపాయలు తీసుకొని ఆ 150 రూపాయలు పెట్టి నేను రాజుపాలెం దగ్గర ఒక చిన్న విలేజ్ ఉండేది, ఎస్టీ సంబంధించిన ట్రైబల్స్. వాళ్ళు సరిగా తలలు కూడా దూపరు అనమాట. అలాంటి వాళ్ళకి ఏం చేసేవాడిని, ఆ 150 రూపాయలు పెట్టి కొబ్బరి నూనెలు, తర్వాత కొబ్బరి నూనె పేస్ట్లు అలాంటివి తీసుకెళ్ళి అలవాటు చేసి వాళ్ళకి తలలు దూకోవటం నీట్గా ఉండటం అట్లా నేర్పించేవాడిని. అప్పుడు చిన్న వయసు అంటే దాదాపుగా నాకు 97, 90, 99, 2003 ప్రాంతంలో అనమాట. అప్పుడు ఏం చేశానంటే అట్లా పోతా వస్తున్నప్పుడు నాకు ఒక ఇంట్రెస్ట్ అనమాట. ఏమంటే ఆ, నేను కూడా ఇతరులకు పంచాలి, ఏదంటే దేని వాక్యంతో పాటు నాకున్నటువంటి వచ్చేటువంటి రాబడిలో నేను ఇతరులకు కూడా పెట్టాలి అనే ఒక మంచి ఆలోచన వచ్చింది. అప్పటి వరకు నాకు డబ్బులు దాచిపెట్టుకోవటం కూడా తెలియదు. మా పెద్ద వదిన ఏం చేసేదని పోస్టల్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంటే ఆమె డబ్బులు ఎట్లా దాచిపెట్టుకోవాలని ఆమె ఫస్ట్ ఎస్బీఐ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసి దాంట్లో నాకు డబ్బులు ఏ విధంగా దాచిపెట్టుకోవాలో నేర్పించింది. అలాంటి డబ్బులు కూడా తీసుకొచ్చి నేను వాళ్ళకి ఇచ్చేవాడిని. వాళ్ళకంటే డబ్బుల రూపంలో కాకుండా ఆ, పేస్ట్లు, కొబ్బరి నూనెలు, తర్వాత దువ్వెనలు,
అలాంటి తీసుకెళ్ళి అట్లా ఇచ్చేవాడిని చిన్న వయసులో ఉన్నప్పుడే. ఆ తర్వాత ఏం జరిగిందంటే, నేను బలంగా దేవుణ్ణి అంగీకరించడానికి కారణం ఏంటంటే, ఆ యవనస్తుడిగా ఉన్నప్పుడు ఆ కంపాషన్ ప్రాజెక్ట్ లో పనిచేస్తున్నప్పుడు దాదాపు 250 మంది పిల్లలు ఉన్నారు. ఆ వాళ్ళకి దాదాపు 23 మంది టీచర్లు ఉన్నారు. అంటే ముగ్గురు కాస్త 23 మంది టీచర్లు అయ్యారు. పిల్లలు 30 మంది ఉన్న పిల్లలు 250 మంది దాకా స్ట్రెంత్ పెరిగిపోయారు అన్నమాట. పెరిగిన తర్వాత ఆ నాకన్నా నా తర్వాత చేరిన ఒక వ్యక్తి ఏమన్నాడంటే, నేను సోషల్ వర్కర్ అనే ఒక పోస్ట్ ఉంటుంది అనమాట. ఆ పోస్ట్ సంబంధించి అందరూ అతనికి యాక్సెప్ట్ చేస్తున్నారు, అతనికి ఇవ్వాలని. ఆ నేనేమన్నా అంటే, మా పాస్టర్ గారిని అడిగా, పాస్టర్ గారు నాకైతే ఇష్టం చేయటానికి అని చెప్పన్నా. నేను ప్రార్థన చేసుకున్నా. వాళ్ళందరూ ఏమో మనుషులు మామూలుగా ఆత్మీయం కాకుండా ఆ రికమెండేషన్, మనుషులు రికమెండేషన్ చేస్తుంటే నేను మాత్రం ప్రార్థన చేసుకున్నా. ప్రార్థన చేసుకుంటే ఆ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏమన్నా అంటే, కృష్ణాకి మాత్రమే ఆ ఉద్యోగం అండి, మిగతా వాళ్ళకి ఎవరికి ఇవ్వద్దని చెప్పేసి డైరెక్ట్ లెటర్ రాసిచ్చాడు అనమాట. అప్పుడు అనుకున్నా, దేవుడిని మనం అడుగుతుంటే ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు, దేవుడు నమ్మదగిన వాడు అని ఒక నమ్మకం నాకు వచ్చింది. వచ్చిన తర్వాత మా నాన్న కూడా ఎదిరించేవాడిని. ఏమంటే నేను చర్చికి ఖచ్చితంగా పోవాల్సిందే అని చెప్పేవాడిని. మా ఊర్లో నేను ఒక ప్రత్యేకంగా కనిపెట్టడానికి కారణం ఏంటంటే, వినాయక చవితి వినాయక చవితి మధ్యలో వినాయకుడి బొమ్మ పెట్టి చేస్తున్నా కానీ నేను మధ్యలో కాము వస్తుండేవాడిని. అది బుధవారం రోజు అయితే బుధవారం రోజు బైబిల్ క్లాస్కి వచ్చేవాడిని, శనివారం ఫాస్టింగ్ ప్రేయర్. నన్ను ఎవరు కూడా పిలిచేవారు. అట్లా అట్లా నా పద్ధతి అన్ని మార్చుకున్నాను నేను. సమాజంలో కూడా వెళ్తున్నా, వేరే వాడిని పిలవకూడదు, లేదా వాడు చర్చికి వెళ్తాడు, చర్చిలో ప్రార్థనలో ఉంటాడు అని. అట్లా ప్రతి ఒక్కళ్ళు కృష్ణ అంటే చర్చికి సంబంధించి వాడు వాడు మనస్తత్వం, చర్చి ప్రార్థన అంతే, ఇంకేం ఉండదు అని చెప్పి అన్నట్టుగా కుర్రోళ్ళందరూ యవనస్తులందరూ అనుకునేవాళ్ళు అన్నమాట. అలాంటి గొప్ప మార్పు వచ్చిన తర్వాత మా నాన్నతో నేను నాన్న, నేను ఆ చర్చికి సంబంధించిన విషయాల్లోనే ఉంటాను కాబట్టి నువ్వు కూడా రాకూడదా అన్న. అంటే మా నాన్న అన్నాడు, రేపు పోతే పోరు, నువ్వు పోరు, మేము రాము, మాకు అవసరం లేదు అని చెప్పి అంటే, ఆ ఆయనకు కూడా ఒక నమ్మకం. అంటే కొన్ని సార్లు నేను ప్రార్థన చేసేవాడు మా నాన్నకు కూడా. చేస్తున్నప్పుడు ఒకసారి ఏం జరిగిందంటే, మా నాన్న కూర్చోబెట్టి నేను వాక్యము ఆ చర్చిలో చెప్తున్న రీతికి మా నాన్నకు కూడా చెప్పాను. అది ఏమైనప్పటికీ మా నాన్న కూడా వింటాడనుకుని చెప్పాను. తర్వాత నేను చెప్పిన తర్వాత మా నాన్న నన్ను ఆటంకపరచడం ఆపేశాడు. చర్చికి పోవటం, ఆయన్ని పోగాకరని అనే మాటలు కాకుండా, మా నాన్న కూడా సర్లే పోయా, ఇప్పుడు నేను పోకపోతే ఎందుకు పోలేదు రా అని చెప్పి అన్నట్టుగా మాట చెప్పేవాడు. అంటే ఆ విధంగా దేవుడు మా నాన్న కూడా మార్చాడు. అయితే నా 2010 మ్యారేజ్ విషయంలో మా నాన్న యాక్సెప్ట్ చేయాలి. నేనేమంటా అంటే, క్రైస్తవులుగా నేను క్రిస్టియన్, అదే దేవుని నమ్ముకున్నాను కాబట్టి నా మ్యారేజ్ విషయంలో ఆ నేను క్రైస్తవ మ్యారేజ్ చేసుకుంటాను నాన్న అంటే, మా నాన్న అన్నాడు, అరే మీరు మన బంధువులందరూ హిందూస్, నీ పెళ్లికి ఎవరు రారా అన్నాడు. నేనన్నాను, నేను మాత్రం చేసుకునేది క్రైస్తవ పెళ్లి, అదే క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుంటాను. నా పెళ్లికి నా బంధువులు ఎవరు రాకపోయినా వాళ్ళ కోసం నేను పెళ్లి చేసుకోవట్లేదు, నా వరకు నేను చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేను చేసుకుంటాను అని చెప్పి మా నాన్న ఖండితంగా చెప్తే నీ ఇష్టం రా అన్నాడు. అయితే ఆ ఆ విషయంలో మేము ఊహించిన దానికన్నా దేవుడు గొప్ప కార్యం జరిగించాడు అనమాట. మా నాన్న కూడా ఆశ్చర్యపోయాడు. ఆ సమయంలో ఏం జరిగిందంటే, తుఫాన్ జరుగుతుంది, 2010 ప్రాంతం తుఫాన్ వస్తే, తుఫాన్ అయిపోయిన తర్వాత మూడో రోజు 4వ రోజు నా పెళ్లి అనమాట. ఎవరు రారు, అంతా నష్టం అయిపోద్ది అని చెప్పి నేను బాధపడుతుంటే, దాదాపు 500 మంది నా మ్యారేజ్కి వచ్చారు. మేము అనుకుంది ఎంతమంది అనుకున్నాం, ఒక 100-200 మంది వస్తారేమో తుఫానికి, రారు అనుకున్నాం. ఆ సమయంలో 500 మంది మ్యారేజ్కి వచ్చారు. కరెంట్ ఏఈ గారు వచ్చి నా మ్యారేజ్ కరెంట్ సప్లై గురించి బాగా జాగ్రత్త చూసి ఆ మ్యారేజ్ విషయంలో గనక గొప్పగా గొప్పగా దేవుడు మహిమపరిచే రీతిగా జరిగించాడు. ఇది ఎంత ఎందుకు చెప్తున్నా అంటే, ఆ దేవుడు నా జీవితంలో ఒక గొప్ప వాగ్దానం ఇచ్చాడు మ్యారేజ్ విషయంలో. అప్పటి నుంచి నేను పూర్తిగా దేవుని బాగా బలంగా నమ్మటం ప్రారంభించాను. ఏంటంటే, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలు ఏమన్నా అంటే, శరీర సంబంధమైన సాధకము ఇప్పుడు శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరము, కానీ దైవ భక్తి ఎప్పటికీ ఇప్పటి జీవము విషయంలోను రాబో జీవ విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములో ప్రయోజనకరమగును. ఈ వాక్యము నమ్మదగినయు పూర్ణాంగీకరమునకు యోగ్యమునైనదని వాగ్దానం నాకు 2010 మే 27 నా యొక్క వివాహంలో దేవుని యొక్క దాసుని ద్వారా నాకు ఇచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని విషయాల్లో దేవుడు నాకు తోడు నడిపిస్తా ఉన్నాడు.
అలాంటి గొప్ప సందర్భంలో ఒక చిన్న సమస్య వచ్చింది నాకు. ఏం సమస్య అంటే ఆ, ఈ కంపాషన్ ప్రాజెక్ట్ 250 మంది ఉంటే దాదాపు 100 మంది యవనస్తుల్ని ఆ, వాక్యము నేను టీచింగ్ మెథడ్ లో బోర్డు మీద వాక్యం రాస్తూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఓ 100 మంది యవనస్తులు మనం ప్రతిరోజు ప్రతి ఆదివారము 3 రకాలుగా మనం 3 అంటే నెలలో 4 వారాలు వస్తాయి. 4 వారాల్లో 4 రకాలుగా మనం ప్లాన్ చేసుకొని ప్రతి విలేజ్ లో మనం ఇట్లా దేవుని సేవ చేద్దాం అనే ఆలోచనతోటి మేమందరం యవనస్తులందరూ కలిసి ఏం చేసామంటే ప్రతి ఒక ఆదివారం చర్చికి రాని వాళ్ళకి పోయి హౌస్ విజిట్ చేద్దాం. రెండో వారం ఏం చేద్దాం, ట్రాక్స్ డిస్ట్రిబ్యూట్ చేద్దాం. మూడో వారం ఏం చేద్దాం అంటే వీధిలో ప్రసంగం, అంటే వీధిలో తిరుగుతూ దేవుని వాక్యం చెప్తూ మధ్య మధ్యలో సెంటర్లో తిరిగి సెంటర్లో ప్రార్థన చేసి వాక్యం చెప్తాం. ఇలా వీధి ప్రసంగాలు చేద్దాం. 4 వారం అందరూ కలిసి కూర్చొని ఈ వారం ఈ నెల మొత్తం చేసినటువంటి విషయాల గురించి ప్రార్థనలో ఉందామని చెప్పి ఒక ప్లానింగ్ లో ఉన్నా. అప్పుడు ఏం జరిగిందంటే పాస్ట్ గారు దానికి కొన్ని సార్లు వస్తా అన్నాడు, తర్వాత ఆగిపోయాడు అనమాట. ఆగిపోయిన తర్వాత నేను చాలా బాగా డిజపాయింట్ అయిపోయినా. ఏంటంటే మనం ఇంత ఆ, దేవుని సేవలో బలంగా పాస్ట్ గారికి సహాయం చేస్తూ ఆ దేవుని పరిచర్యగా బలంగా చేద్దాం అన్న ఆలోచన ఉన్నప్పుడు ఇలా ఎంత జరుగుతుందని చెప్పి చాలా బాధపడిన తర్వాత నేను ఆ మ్యారేజ్ అయిన తర్వాత చేమికుర్తి అనే ప్రాంతానికి రావటం జరిగింది. 2010-11 ప్రాంతంలో వచ్చిన తర్వాత అక్కడ నేను అనుకున్నది ఏంటంటే ఏది నా దేవుడు దేవుడి కార్యం చేయాలంటే పాస్టర్ గారు ఎందుకు ఇట్లా అంటున్నాడు అని చెప్పి నేను చాలా బాధపడుతున్న సందర్భంలో అక్కడి నుంచి వచ్చే ముందు ఏం చేశారంటే ఫారినర్స్ ఒక 10 మంది వచ్చారు. పాస్టర్ గారు ఆ సమయం లేడు. నేను నిలబడి ఉంటే నా దగ్గరికి వచ్చి వాళ్ళకి నేను టీవీ కూడా పెట్టించా. స్టవ్ మీద టీవీ పెట్టిస్తే వాళ్ళందరూ నా చుట్టూ నిలబడ్డారు. 10 మంది నిలబడి ఆ వాళ్ళు మొత్తం 10 మంది కలిసి నాకు ప్రార్థన చేశారు. ఏం ప్రార్థన చేశారంటే ఆ ఉమ్, ప్రార్థన అయిపోయిన తర్వాత అంటున్నారు వాళ్ళు, ఏమంటున్నారంటే అయ్యా ఈ ఈ ప్రాంతమే కదా, ఇక్కడికి మేము ఎందుకు వచ్చామో మాకు తెలీదు, కానీ నీకు ప్రార్థన చేయాలని మా మనసు కలిగింది. ఇక నుంచి నువ్వు ఆ దేవుని పరిచయలో చాలా ఉపయోగపడతావు, దేవుని యొక్క పరిచయలు అని చెప్పి అన్నారు. ఆ రోజు నాకు ప్రార్థన చేసి వెళ్ళిపోయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు వరకు, ప్రజెంట్ ఇప్పుడు వరకు కూడా నేను ఏదైనా కొత్త అంటే వేరే ప్రాంతానికి పోయినప్పుడు చర్చికి వెళ్తే అక్కడ పాస్టర్ గారు నా దగ్గర ఏముందో తెలియదు, కానీ ఆ పాస్టర్ గారు నాకు వాక్యం చెప్పడానికి కానీ ప్రార్థన చేయడానికి కానీ ఒక సమయం ఖచ్చితంగా ఆ చర్చిలో కొత్తగా వెళ్ళినప్పుడు, నేను ఆడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రార్థన చేయడానికి కానీ వాక్యం చెప్పడానికి టైం ఇస్తాడు. ఎందుకా అనుకున్నా, కానీ అప్పుడు తర్వాత అర్థమైంది నాకు. ఏంటంటే నేను ఫస్ట్ పిల్లలకి యవనస్తులకి చెప్తున్నప్పుడు అక్కడ కాదు, నువ్వు ఇంకా చాలా సార్లు పోయి పరిచయం చేయాలన్న ఉద్దేశంతో దేవుడు నన్ను అట్లా ఆ విధంగా తరిపించేసాడేమో అనే ఆలోచనతో నేను ఉన్నాను. ఈ విధంగా దేవుడు చేస్తున్న సందర్భంలో 2023 2023లో నరసింహరావు బ్రదర్ వీళ్ళంతా మేమంతా కలిసి 10th క్లాస్ బ్యాచ్ గెట్ టుగెదర్ కార్యక్రమంలో నరసింహరావు బ్రదర్ నాకు పరిచయం మామూలుగా మాట్లాడుకోవటం జరిగినప్పుడు ఇట్లా ఏఎఫ్సి కుటుంబం గురించి పరిచయం చేయడం జరిగింది. ఇంకా నేను కొన్ని కొన్ని విషయాల్లో మరి దేవుడికి ఇంకా మంచి నమ్మకస్తుడిగా ఇంకా లోతైనటువంటి విషయాలు బైబిల్లో తెలుసుకోవాలని ఆసక్తితో ఉన్నాను. ఆ ఇలాంటి సందర్భంలో మీరు నాకు అదే ఏఎఫ్సి కుటుంబం పరిచయం కావటము, మీరందరూ దేవుని వాక్యం గురించి నాతో చెప్తున్నప్పుడు నిజంగా నేను కోల్పోయిన వల్ల మళ్ళీ తిరిగి మళ్ళీ తిరిగి నేను పొందుకుంటున్నానంటే గొప్ప ఆనందం కలిగి ఉంది. ఆ మరి ఇంకా నా జీవిత పర్యంతరము దేవుడి సేవలో నేను కొనసాగలాగిన ఇంకా లోతైనటువంటి విషయాలు మీరందరూ మరి మాట్లాడుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడలాగిన మరి ఇచ్చినటువంటి ఈ సమయంలో నాకు దేవుడు చేసిన మేలు నేను చెప్పాను. మరి ఇటు సాక్ష్యాన్ని దేవుడు మన విడికిలు దీవించింది గాక. నా కోసము మా కుటుంబం కోసం ప్రార్థన చేయాలి. ఆ మా మా నాన్నగారు లేడు. మా నాన్న చనిపోయే ముందు కూడా బాప్తిస్తుంది, అంటే దాదాపు చనిపోతాడు ఒక 10 సంవత్సరాలు అనుకున్నప్పుడు ఆయన కూడా రక్షణ పొందుకున్నాడు, దేవునిలోకి వచ్చాడు. మా అమ్మ కూడా రక్షణకు వచ్చింది. అట్లా మా ఫ్యామిలీ చిన్నగా అందరూ దేవునిలోకి రావటం జరిగింది. మా రెండో అన్నయ్య మాత్రం రాలేదు ఇప్పటి వరకు కూడా. ఆయన కోసం ప్రార్థన చేయండి. ఇట్టి సాక్ష్యాన్ని దేవుడు మనోటికి దీవించిన గాక. మరొకసారి మీకు అందరికి వందనాలు తెలియపరుస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, దిస్ ఈస్ రియలీ వండర్ఫుల్ టెస్ట్ మనీ. మరి దేవుడు మనల్ని అందరిని కూడాను ఎంకరేజ్ చేశాడు బ్రదర్ సాక్ష్యం ద్వారా. ఆ, చిన్న కృష్ణ బ్రదర్, వీఆర్ క్లాస్మేట్స్. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కొత్తపట్నంలో హై స్కూల్ చదువుకున్నాం. ఇంకా ఆ టైంలో నేను చర్చికి వెళ్తుండేవాడిని, బ్రదరు ఇంకా అదే ఆల్మోస్ట్ 11th 12th ఆ టైంలో కొద్దిగా బీజాలు పడినాయి. తర్వాత దెర్ వాజ్ అ లాంగ్ గ్యాప్, అరౌండ్ 25 years గ్యాప్ వచ్చింది. 98లో మా 10th క్లాస్ అయింది. తర్వాత 2023లో బ్రదర్ చెప్పినట్లు
మేము మా ఫ్రెండ్స్ అంతా కలిసి 25 ఇయర్స్ సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నప్పుడు, అప్పుడు ఇంకా ఇద్దరం కలిసి కాసేపు మాట్లాడుకున్నా ఉన్నాం. ఆ మాటల సందర్భాల్లో బ్రదర్ చెప్పినట్లు హీఈస్ బిలీవర్ అని నాకు అర్థమైంది. తర్వాత ఇంకా కొన్ని రోజులు అట్లా ఫోన్లో మాట్లాడిన తర్వాత ఇక చాలా సంతోషం బ్రదర్ మన ఫెలోషిప్ రావటం. హీ హాస్ బీన్ రియల్లీ బ్లెస్సింగ్ ఫర్ అస్. పాటల ద్వారా తన దేవుడు తనకు ఇచ్చినటువంటి ఆలోచనల ద్వారా హీ కాంట్రిబ్యూట్స్ లాట్ ఇన్ ద గ్రూప్ డిస్కషన్స్. ఇంకా మరి దగ్గరగా అయితే ఇప్పుడు తర్వాత మళ్ళీ నేను కలవలేదు. వసంతరావు అన్న దగ్గరగా ఉన్నాడు, బహుశా అన్న కలిసాడు అనుకుంటున్నాను బ్రదర్ని. ఒకసారి వెళ్తానని చెప్పి అన్నాడు. సో బ్రదర్, ప్లీజ్ కంటిన్యూ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ అస్. ఇంకా మార్కాపురం ఏరియాలో మన యూఎస్ఐ స్టూడెంట్స్ మినిస్ట్రీ కూడా ఉంటుంది. సో దానికి మీరు ఇంకా అటాచ్ అయితే సో యూ విల్ బి రియల్లీ బ్లెస్డ్. ఇంకా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు ఆయన పరిచర్లు మంచి వాడుకుంటాడని ఆశిస్తా ఉన్నాం. సో థ్యాంక్ యూ నరసింహ. బ్రదర్, థ్యాంక్ యూ ఖచ్చితంగా ఖచ్చితంగా నరసింహ. ఓకే, థ్యాంక్ యూ. ఫర్ ది ఎంకరేజింగ్ వర్డ్స్. మరి ఇప్పుడు మనం ఆ, ప్రార్థనకి వెళ్ళే ముందు ఒక 15 minutes ఓబులేస్ అన్న విల్ ఎంకరేజెస్ త్రూ వర్డ్ ఆఫ్ గాడ్స్ వర్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమున చేరి వచ్చిన ఏఎఫ్సి ఫ్యామిలీకి ప్రభునామమున వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభు మహాకృపను బట్టి 2024 సంవత్సరం 11 నెలలు గడిచిపోయినాయి. 12వ నెల చివరి నెలలో మనం ప్రవేశించాము. ఈ ప్రభు దినములో మరి ప్రభు సన్నిధిలో ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన్ని స్తుతించి ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో మరి మొన్న నరసింహతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ వీక్ మరి ప్రేయర్ కలిగి ఉండాలని అనుకున్నా ఉన్నా. మరి దానికి సంబంధించి మరి ఒక 15 minutes ప్రేయర్ మీద మీరు తీసుకోండి అన్నప్పుడు నేను సరే అని చెప్పాను. సమయంలో మరి ప్రార్థనకై మనం కొన్ని ప్రార్థనాంశాలు ప్రార్థించే ముందు దేవుని వాక్యం నుంచి మరి ఒక మాట మనం చదువుకుందాం. నా వాయిస్ వినిపిస్తా ఉందా మీకు? వినిపిస్తుందన్న, వినిపిస్తుంది, క్లారిటీ ఉంది. ఓకే తమ్ముడు, రైట్. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9, 10, 11 కలిసి ఉన్నాయి. ఆ వాక్య భాగాన్ని నేనే చదువుతా ఉన్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారవుటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను. నేను ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఏఎఫ్సి ఫ్యామిలీగా ప్రభువా కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఆదివారం ఈ రీతిగా మేము ఈ సాయంకాల సమయంలో దేవా బైబిల్ స్టడీస్ ద్వారా, క్యారెక్టర్ స్టడీస్ ద్వారా, ఆయా స్పెషల్ టాక్స్ ద్వారా ప్రభావ మేము సహవాసం చేయడానికి మీరు కృప చూపిస్తున్నారు. వందనాలు, స్తోత్రాలు.
మా తండ్రి ప్రభా, ఈ సంవత్సరం ఈ 11 నెలలు మీ కృపలో మమ్మల్ని కాపాడాం. 12వ నెల చివరి నెల మొదటి తేదీన ప్రభా ఏఎఫ్సి కుటుంబంగా మేము చేరుకున్నాం. ఇంతవరకు పాటల ద్వారా ప్రభా మీరు మహిమ పొందినందుకు వందనాలు, స్తోత్రాలు. ప్రియ తమ్ముడు చిన్ని కృష్ణ అద్భుతమైన సాక్ష్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రం. ప్రభా ఆ బిడ్డ పట్ల మీరు కలిగిన గొప్ప ఆ సంకల్పాన్ని, ఉద్దేశాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. దేవా, మా నాయన, మా తండ్రి, మీ ఎన్నిక ఎంత గొప్పదో నా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మా తండ్రి, ఈ దినాన ప్రభా మరి మేము ఫెలోషిప్ గా ప్రార్థనలో గడపడానికి ప్రభా ముందున్న మరి ఈ క్రిస్మస్ ప్రోగ్రామ్స్ కొరకైతేనేమి ప్రభా ముందున్న దినాల పరిచర్య కోసమై మా తండ్రి మేము కొంత సమయం ప్రార్థన గడపబోతున్నా, సహాయం చేయండి. సమయంలో ప్రభా మరి ప్రార్థన పైన ప్రభా కొన్ని మాటలు నేను పంచుకోబోతున్నా, సహాయం చేయండి. ఆత్మదేవ, మీ సన్నిధి మాతో ఉంచి మీ యొక్క ఆలోచనతో మమ్మల్ని నింపి నడిపించమని, సహాయం చేయమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే. జనరల్ గా మనము ప్రార్థన అని అంటే ఇతరుల యొక్క అవసరతలు, అవసరాల కోసం, ఆరోగ్యం కోసము, లేకుంటే మరి వాళ్ళ ఫ్యూచర్ కోసము, ఆర్థిక సంబంధమైన అవసరాల కోసము, అంటే చాలా వరకు ప్రేయర్ అంటేనే ఎర్త్లీ థింగ్స్, ఈ భూలోక సంబంధమైన అవసరతల మీద కోసం మనం ప్రార్థన చేయటం అనేది సామాన్యంగా జరిగే విషయం. ఎస్, కాదనను. అవన్నీ ఒకరి కోసం ఒకరు వాటి కోసం మనం ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. దేవుని వాక్యంలో కూడా చాలా చోట్ల అలాగా అనారోగ్యంగా ఉన్న పరిస్థితుల్లో మరి ప్రార్థన చేసిన అంశాలు ఉన్నాయి. తర్వాత మరి పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం ఎంతో అత్యాసక్తితో ప్రార్థన చేసిన సంఘటనలు ఉన్నాయి. దేవుని ప్రజలు ఆ విధంగా మరి ప్రార్థనకై కూడుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇక్కడ పౌలు ఈ ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఫిలిప్పీల విషయంలో ఆయన ప్రార్థన కొంత డిఫరెంట్గా ఉంటా ఉంది. ఈ మాట చదివినప్పుడు నాకు కూడా కొంత ఆలోచన, అంటే మనము అన్నది ఇక్కడ క్లియర్గా మనం చూడగలం. అది ఈయులో నేర్చుకున్నాం. మరి ప్రతి దాంట్లో కూడా ఈయులో ఒక ఇయర్ ప్లాన్ చేసేటప్పుడు ఫస్ట్ మనము ఆత్మీయ సంగతుల మీదనే మనం కాన్సన్ట్రేషన్ చేస్తాం. అదే ఈరోజు నేను అది జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. చూడండి ఒకసారి ఈ వాక్య భాగానికి వస్తే, పౌలు ఈ ఫిలిప్పీల కోసం ఎలా ప్రార్థన చేస్తున్నాడో మనం చూసినట్టయితే, మొట్టమొదట ఈ 3వ అధ్యాయము, మొదటి అధ్యాయము తర్వాత 3వ వచనం నుంచి చూసి థ్యాంక్స్ గివింగ్ అండ్ ప్రేయర్ అని చెప్పబడింది. ఏంటంటే మొదటి దినం నుండి 3వ వచనం నుంచి, మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారు ఉంటూ చూచి
మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తం నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నా బంధకములందును నేను సువార్త పక్షమున వాదించుట ఎందును దాన్ని స్థిరపరచుట ఎందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనక నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని అందరిని గూర్చి ఇలాగ భావించుట నాకు ధర్మమే. ఇక్కడ ఈ వాక్య భాగాలు చూస్తా ఉన్నప్పుడు పరలోక సంబంధమైన అంటే వాళ్ళు ఆ సంఘము యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించగలరని ఒక నమ్మకాన్ని ఇక్కడ కలిగి ఉంటా ఉన్నాడు వాళ్ళ పట్ల. అనగా మరి జనరల్గా మనం చూసినట్టయితే చాలా సహవాసాలు ఒక పరిధి వరకే ఉండిపోతూ ఉంటాయి. కానీ దేవుని రాకడ వరకు, లేకుంటే దేవునిలో మరి ఆ రెండవ రాకడలో ప్రభువుతో ఎత్తబడేంత వరకు మనము దేవునిలో కొనసాగాలన్నది అది దేవుని యొక్క సంకల్పము. అదే పౌలు కూడా ఫిలిప్పీల విషయంలో అదే చెప్తా ఉన్నాడు. సరే, ఎందుకు చెప్తున్నా అంటే చాలాసార్లు కొంతమంది సహవాసాన్ని మరి వదిలిపెట్టడం, లేకుంటే ఎందుకో మరి వారి కాన్సన్ట్రేషను లేకుంటే ఈ ఎర్త్లీ థింగ్స్ మీద, లేకుంటే అనానుకూల పరిస్థితులా తెలియదు. కానీ అంటే ఈ సహవాసంలోకి వచ్చినంత మాత్రాన్ని నేను అనట్లేదు, కానీ వాళ్ళు ఎక్కడున్నా దేవుని యొక్క ఆ ప్రేమను గుర్తించేవారుగా ఉండాలి. అది ఇక్కడి వరకే కాదు అన్నది ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. అందుకే చూడండి 9వ వచనంలో ఏమంటాడంటే, మీరు శ్రేష్టమైన కార్యం వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధమైన అనుభవ జ్ఞానంతోనూ కూడిందై అంతకంతకు అభివృద్ధి పొందవలనని, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రం కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకున్న వారి క్రీస్తు దినం వరకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థిస్తున్నాను. అందరం దేవుని వాక్యం తెలిసిన వాళ్ళమే. ఈ స్పెషల్ ప్రేయర్ ఒక సంఘం పట్ల అయితేనేమి, తోటి విశ్వాసి పట్ల అయితేనేమి, ఈ మన ప్రయారిటీ ఈ సహవాసము క్రీస్తు దినం వరకు, క్రీస్తు యేసు ప్రభు ఈ లోకానికి తిరిగి వచ్చే దినం వరకు అది కొనసాగాలన్నది పౌలు గారి యొక్క ఉద్దేశమై ఉంటా ఉంది. మరి మనం కూడా దేవుని కృపను బట్టి నేను చాలా అంటే పౌలు గారి ఎక్స్పెక్టేషను ఆ సంఘస్థుల దగ్గర, ఆ సంఘస్థుల విషయంలో ఎలా ఉందో నేను సంతోషపడుతున్నాను. ఏఎఫ్సిలో ఉన్నాయి. మరి మనందరం కూడా అలాంటి నాటి ఫిలిప్పీ సంఘం విషయంలో పౌలు ఎలాంటి ఆ యొక్క హోప్ కలిగి ఉన్నాడో అలాంటి వారుగా మనం కూడా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. అందుకే అంటాడు, ఆ ఫిలిప్పీల ప్రేమ అంతకంతకు అభివృద్ధి పొందాలని పౌలు ఇక్కడ ప్రార్థిస్తా ఉన్నాడు. అంటే ఇది లోక సంబంధం, అంటే ఒకరినొకరు ప్రేమించుకునే విషయము ఒకటైతే,
అంత మాత్రమే కాదు, కానీ ఈ ప్రేమ క్రీస్తు మనల్ని ప్రేమించడం ద్వారా వచ్చింది. అందుకే అంటాడు, వారు బుద్ధిహీనతతో కాక తెలివితోనూ సకల విధమైన అనుభవ జ్ఞానంతో ప్రేమించాలని ప్రార్థిస్తా ఉన్నాడంట. లోక సంబంధమైన ప్రేమ అయితే అది కొంతకాలమే ఉంటది. ఇలా నేను అనుకుంటున్నాను, దేవుని మహాకృపను బట్టి ఎంతో కొంత దేవుడు జ్ఞానం ఇచ్చాడు మనకు. సహవాసంలో ఒకరి పట్ల ఒకరము ఆ ఏదో తాత్కాలికమైన రీతిలో కాకుండా ఒకరి పట్ల ఒకరం కలిగి ఉండాల్సిన ప్రేమ ఆనాడు పౌలు కోరినట్టే నేను కూడా కోరుతా ఉన్నాను. అది ఏదో ఆ ఈ లోక సంబంధమైన రీతిలో కాకుండా ఏ విధంగా ఆనాడు ఫిలిప్పి వాళ్ళ ప్రేమ అంతకంతగా అభివృద్ధి పొందిందో ఆ విధంగా అది తెలివితోనూ సకల విధమైన అనుభవ జ్ఞానంతోనూ ప్రేమించాలని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రేమ అది తెలివితో కూడిందై ఉండాలంట. లోక సంబంధంగా ఏదో ప్రేమ కాదు, అది తెలివితో కూడింది. అందుకే చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మరి 9వ వచనం అనుకుంటాను. అక్కడ ఒక మాట రాయబడింది, కొలస్సీ 1:9. అంటే ఇక్కడ శ్రేష్టమైన కార్యం వివేచింపగలవారొకటకు మీ ప్రేమ తెలివితో ఉండాలన్నాడు కదా. ఆ మాటకు ఇక్కడ ఫిలిప్పి 1:9లో కొంత వివరణ ఇస్తాడు. ఏమని ఇస్తున్నాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక కొలస్సీ 1:9లో చూస్తే, అందుచేత ఈ సంగతి వినినాటి నుండి మేము నీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధాన్ని వివేకం గలవారును ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించువారిని ప్రతి సత్కార్యంలో సఫలవుచు దేవుని విషయమైన జ్ఞానముందు అభివృద్ధి పొందుచు అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకున్న ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడవలెను. తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారవుటకు మనల్ని పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపాలని దేవుని బతిమాలుచున్నాం. ఎంతో చాలా డీపర్గా ఆత్మీయ జ్ఞానము, ఆత్మ సంబంధమైన ఆ యొక్క ప్రేమ ఏదో లోక సంబంధమైన రీతిలో కాదు. ఈ సహవాసంలో ఉన్న ప్రతి ఒక్కరు దేవునికి స్తోత్రం. దేవుడు మరి ఆయా రీతులుగా ఆయా ప్రదేశాల్లో సంఘంలోను సహవాసాల్లోనూ దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు. అయితే ప్రియులారా, ఇది పౌలు గారు ఆనాడు వాళ్ళు ఆ సంఘం కోసం ప్రార్థన చేసినట్టు మనకు ఇక్కడ తెలివి, అనుభవ జ్ఞానం 2 విషయాలు ఇక్కడ మనము గమనించగలము. అది దేవుని ప్రజలంగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ కూడిందై ఉండాలి. ఈ దినాన మనము మన తోటి వాళ్ళతో ఇటువంటి రీతిలో ఉండాలని వాళ్ళ కోసం ప్రార్థన చేయాలని నేను ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మన తెలివి, అనుభవ జ్ఞానము ఎందుకు అవసరము అంటే అది శ్రేష్టమైన కార్యం వివేచించడానికి. అక్కడే ఆయన అంటున్నాడు కదా, తెలివి, అనుభవ జ్ఞానం ఎందుకు కావాలని అంటున్నాడంటే శ్రేష్టమైన కార్యం వివేచించడానికి. అంటే శ్రేష్టమైన కార్యము చేయకముందు ఆ శ్రేష్టమైనది తెలుసుకోవటం అవసరం. ఈనాడు లోకంలో చాలా కన్ఫ్యూజన్ ఉంది. మెటీరియల్ థింగ్స్ తర్వాత స్పిరిచువల్ థింగ్స్లో చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. ఏది శ్రేష్టమైందో మనకు అర్థం కావట్లేదు. అంటే చాలాసార్లు ఒక వ్యక్తి యొక్క భౌతిక సంబంధించిన అవసరాలు మీట్ అవుతామే శ్రేష్టం అని అనుకుంటా ఉన్నాం. కానీ అది ఒక భాగం అయితే ఇంకా శ్రేష్టమైంది ఆ వ్యక్తి, ఆ విశ్వాసి, అతను క్రీస్తు దినం వరకు కూడా అతను మరి ఏదైతే తెలుసుకున్నాడో అందులో నిలిచి ఉంటాడు.
కాబట్టి ఆ శ్రేష్టమైంది. అంత మాత్రమే కాదు కానీ మన జీవితం నిర్దోషంగాను నిష్కపటంగాను ఉండాలని కూడా ఇక్కడ కోరుకుంటా ఉన్నాడు. ఎందుకు శ్రేష్టమైన విషయాలు తెలుసుకోవాలంటున్నాడు, శ్రేష్టమైన కార్యం వివేచింపాలంటున్నాడు అని అంటే, అదే అక్కడ అంటున్నాడు, క్రీస్తు దినం వరకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థిస్తున్నాను. కొంత క్లారిటీ వచ్చింది అనుకుంటాను. ఎందుకు మనకు ఈ యొక్క ఆ తెలివి అనుభవ జ్ఞానం కావాలంటే, క్రీస్తు దినం వరకు మనం నిర్దోషులం నిష్కపటులం కావాలని. అప్పుడు మాత్రమే మనము నీతి ఫలంతో నిండి ఉండగలము. అందుకే అక్కడ అంటున్నాడు కదా, ఆ విధంగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకున్న వారుగా మనము ఉంటాము అని చెప్పి ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఈ నీతి ఫలము ఈ రీతిగా మనము నిర్దోషులంగా నిందారహితుల క్రీస్తు దినం వరకు, అంటే మరి ప్రభువు రాకడ వరకు మనం ఉండాలని చెప్పి పౌలు ఇక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాడు. మరి సమయం లేదు కానీ వాక్య భాగం 1 కొరింథీ 1:8, ఫిలిప్పీ 1:6 చూస్తే మరి ఒకరి కోసం ఒకరు అలా ప్రార్థన, ముఖ్యంగా పౌలు ఆనాడు వాళ్ళ కోసం అలా ప్రార్థన చేస్తాను. నేను ఈనాటి మన ఏఎఫ్సీలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఇటువంటి శ్రేష్టమైన విషయాలు, అనగా ఈ యొక్క ప్రేమ, దేవుని ప్రేమ, తెలివితోనూ సకల విధమైన అనుభవం. ఏంటి ప్రేమ అంటే? ప్రేమ 2 విషయాలు ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబట్టారు. ప్రేమ అనేది క్రీస్తు ప్రేమ. లోక సంబంధమైన ప్రేమలు కొంతవరకే ఉంటాయి, క్రీస్తు ప్రేమ చివరి దాకా ఉంటుంది. కాబట్టి ఈరోజు చాలా మిస్అండర్స్టాండింగ్ చేయబడుతున్న పదము ఈ ప్రేమ. యవనస్తులే కాదు, విశ్వాసులు కూడా అంటే ఏదో ఒకరు మనకి ఇది ఇచ్చారు కాబట్టి మనం అది అనేది కాదు. దేవుడు క్రీస్తు ప్రభు మరి మనం అర్హులం కాని మన పట్ల ప్రేమ చూపించాడు, మన కోసం ప్రాణం పెట్టాడు. అలాగే మరి తోటి విశ్వాసి కూడా అట్టి అనుభవ జ్ఞానం, అట్టి ప్రేమలోకి రావడానికి, ఆ అనుభవ జ్ఞానంలోకి వచ్చేటట్టు మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ సహవాసంలో ఆయా పరిస్థితులు రాలేకపోయినప్పటికీ కూడా ఆ వ్యక్తి కోసం మనము అలాగా ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటా ఉన్నాం. పిల్లరా, మనకు తెలుసు దేవుడు మనల్ని ఫలించడానికే ఆయన మనల్ని నియమించుకున్నాడు. నీతి ఫలము అనే మాట ఇక్కడ రాయబడి ఉంది. మరి యోహాను సువార్త 15:16 చెప్పంటూ మనల్ని దేవుడు ఫలించడానికి ఏర్పాటు చేశాడు. ఎలాంటి ఫలాలు? మనం ఇక్కడ మరి 2 రకాల ఫలాలు ఫలించవలసిన వారంగా ఉంటా ఉన్నాం. మొదటిది, మన సాక్ష్యం ద్వారా క్రీస్తు విశ్వాసంలోకి వచ్చే నూతనమైన వాళ్ళ కోసము, నూతనమైన శిష్యుల కోసము మనము ఆ యొక్క మన సాక్ష్యం, ఇందాక తమ్ముడు చిన్ని కృష్ణ తన సాక్ష్యాన్ని పంచుకున్నాడు. ఇది నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంది. దేవుడు చూడండి తన పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి. కాబట్టి మరి క్రీస్తు కోసం ఫలించే ఒక ఫలం తన సాక్షి జీవితం. అలాగే మనందరికి కూడా దేవుడు అలాంటి సాక్ష్య జీవితాలు ఇచ్చాడు. వాటి తోటి వాళ్ళని ఆ విధమైన సాక్ష్యం ద్వారా మరి దేవునిలోకి వచ్చే వాళ్ళకు మనం ఎంకరేజింగ్గా ఉంటాం. రెండవ ఫలం ఏంటంటే నీతి ఫలం. ఇది క్రీస్తు ద్వారానే మనకు వస్తూ ఉంది. మనకు తెలుసు, యోహాను సువార్త 15:4-5 చెప్పమన్నట్టు, మరి ఆయనలో నిలిచి ఉంటేనే మనము ఫలించగలమనే మాటని మనము అక్కడ చూడగలం. కాబట్టి మన సొంత నీతి దేవుని దృష్టిలో విలువలేనిది. మన నీతి కార్యాలన్నీ మురికి గుడ్డల్లాగా కనిపిస్తా ఉన్నాయి. అయితే క్రీస్తు ద్వారా మనం పొందిన నీతి మాత్రమే దేవునికి మహిమ, స్తుతి ఇస్తా ఉంది. ఇట్లా నీతి ఫలం అన్నా ఆత్మ ఫలాలు ఒకటే. కాబట్టి ఈ ఫలాలు మంచి స్వభావం, మనకి ఇతరులకు మనం సహాయం చేసే రీతిగా ఇక్కడ ఉంటా ఉంది. కాబట్టి పౌలు మరి కొలస్సీ సంఘంలో ప్రతి సత్కార్యంలో సఫలులు కావాలని కోరుతా ఉన్నాడు. కాబట్టి నేను
ఈనాడు EFCలో ఉన్న ప్రతి ఒక్క మెంబర్ కూడా ఆనాడు పౌలు ఏ విధంగా ఫిలిప్పీ సంఘానికి రాశాడో అలాగా నేను జ్ఞాపకం చేసుకుంటాను. ప్రతి ఒక్కరు కూడా మరి క్రీస్తు రాకడ దినం వరకు ఆ మరి అటువంటి ప్రేమ, అటువంటి అనుభవ జ్ఞానం అనేది ఏదో ఆ ఏదో వయసును బట్టి రాదు. కానీ ఒక చోట చదివాను, ఈ అనుభవ జ్ఞానం అనే మాటకి రీడింగ్ ద బైబిల్ అని ఉంది తమ్ముళ్ళు. అంటే దేవుని వాక్యాన్ని అనుదినము చదవటం ద్వారానే, వయసును బట్టి కాదు ఈ అనుభవ జ్ఞానం, దేవుడే ఇస్తాడు అది. కనుక మరి ఆ విధంగా అటువంటి అనుభవ జ్ఞానంలోనికి ఒకరినొకరము మనం వచ్చేటట్టు ఒకరి కోసం ఒకరము ప్రార్థన చేయాలి. ఇటువంటి ఆత్మ సంబంధమైన ఈ ప్రార్థన అవసరతని ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తున్న రీతిగా నేను కూడా మన AFC సభ్యులందరూ కూడా మీ అందరికీ తెలుసు ఈ వాక్య భాగాన్ని, తర్వాత కూడా మీరు చూడండి. ఒక గొప్ప ఆత్మీయమైన ఆత్మలో ఉన్నతమైన స్థితిని పౌలు వాళ్ళని కోరుకుంటా ఉన్నాడు. నేను కూడా గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అటువంటి ఉన్నతమైన అనుభవాలతో అలా ఉండి క్రీస్తు దినం వరకు కూడా నిర్దోషులు, నిష్కపటులుగా ఉండాలని మనందరం ఒకానొక దినాన ప్రభుతో ఉండబోతా ఉన్నాం. ప్రభు సన్నిధిలో మనం జీవించబోతా ఉన్నాం. శారీరకంగా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతంలో ఆయా రీతిలుగా ఉన్నప్పటికీ కూడా మరి మనందరం కూడా ఒక దినాన ప్రభుతో ఉండబోతా ఉన్నాం. ఆ దినం ఇంకెంత సంతోషంగా ఉంటుందో కదా. మరి మహిమ శరీరాలతో దేవునితో జీవించబోతా ఉన్నాం మనం. ఇట్టి నిరీక్షణ కలిగిన మనము చాలాసార్లు దుష్టుడు అపవాది లోక సంబంధమైన వాటిలో మనల్ని మరి బిజీ చేసేసి మరి ఏది అవసరమో దాని విషయంలో ఆలోచింపకుండా చేస్తూ మనల్ని ఈ యొక్క పరలోక సంబంధమైన విషయాలకు దూరం చేస్తున్న ఈ దినాల్లో జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మరొకసారి మనందరికీ తెలిసిన విషయాలే ఈ 9-10 వచనాల్లో ఉన్న ఈ మాటల ప్రకారం మనము అట్టి అనుభవ జ్ఞానంలోకి రావాలని, అటువంటి ఫలాలు, ఆ తెలివి, అనుభవ జ్ఞానం మనం కలిగి ఉండాలి. శ్రేష్టమైన కార్యాలను వివేచించేవారుగా ఉండాలని, మనకు లోక సంబంధమైన జీవనంలో ఉన్నాం. చాలాసార్లు వీటిలోనే బిజీ అయిపోతున్నాం. శ్రేష్ట కార్యాలు ఏదో మనకు తెలుసు, అది దేవుని గురించిన సంగతులు, దేవుని గురించిన కార్యాలు. కనుక మరి ఆ రీతిగా అలా ఉండాలని ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుని, మరి మొదటగా దీంట్లో మనం సక్సెస్ అయినప్పుడు ఆటోమేటిక్గా మన దేవుడికి తెలుసు మన అవసరతలు. ఇది ఎంతో కొంత అనుభవపూర్వకంగా కూడా నేను చెప్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి దేవుడు అటువంటి ప్రయారిటీ ఆయనకి ఇచ్చడం ద్వారా దేవుడు ఖచ్చితంగా మనల్ని మర్చిపోడు. ఆయన బిడ్డలం, మన అవసరతలన్నీ తీరుస్తాడు. అయితే ఎందుకో ఈ మొదట మనం ఆలోచించాల్సింది రెండవ భాగం అయిపోయింది. రెండవది మొదటికి వచ్చేసి మనము ఎర్త్లీ వీటిలోనే మనం మగ్గిపోతా ఉన్న పరిస్థితి ఉంటా ఉంది. కనుక సరి చేసుకుందాం. ఏది ముఖ్యమో, ఏది అవసరమో. పౌలు ఈ తర్వాత ఈ పత్రికలో చూస్తే చాలా విషయాలు తను జ్ఞాపకం చేస్తున్నప్పుడు కూడా ఆరంభంలోనే ఈ అధ్యాయంలో మొదటగా వాళ్ళు ఎలా ఉండాలో వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నారు. వాళ్ళు చాలా తనకు సహకరించినప్పటికీ కూడా ఇంకా అభివృద్ధి చెందాలి, ఇంకా ఆత్మలో వాళ్ళు ముందుకెళ్ళాలని వారి కోసం ప్రార్థన చేస్తా ఉన్నాను. కనుక నేను ముగించబోతా ఉన్నాను. ఇట్టి వాక్య భాగం ద్వారా ఒకరినొకరు ప్రోత్సహించుకొని మొదటి ప్రయారిటీగా దేవుని ఎదుట మనం నిష్కపటులు అవడానికి, ఆయన దినం వరకు మనము ఆయనతో ఉండబోయే దినం వరకు కూడా మనం ఈ లోకంలో జీవించాలని దేవుడు
కోరుతా ఉన్నాడు. సంవత్సరం ముగించబోతా ఉంది. రెన్యూ చేసుకుందాం మన ఆత్మీయ జీవితాలని. మరి ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఎలా జీవించామో వ్యక్తిగతంగా మనందరికీ తెలుసు. కాబట్టి ఈ చివరి నెలలో మనం రెన్యూ చేసుకుందాం. ఏది మొదటిగా ప్రయారిటో దాన్ని మొదటిగా చూద్దాం. ఆ తర్వాత సెకండ్ ప్రయారిటీ ఏదో సెకండ్‌లో ఉంచుదాం. అలా ఉండాలని నేను కూడా హ్మ్. అలా ఉండటానికి ప్రయత్నం చేయడానికి ఈ వాక్య భాగం చూస్తా ఉన్నప్పుడు నేను కూడా నన్ను నేను పరిశీలించుకుంటున్నాను. ఆహ్, చాలా సార్లు నిజమే. సంవత్సరం అంతట్లో ఆయా విషయాల్లో బిజీ అయిపోయి మరి ఒకసారి అటువంటి పరిస్థితులు లేనేమో, నేను కూడా అలా ఆలోచించలేకపోయానేమో అని చెప్పి నేను కొంత ఆహ్, దేవుడిని అలాగా ప్రయారిటీ చేయలేకపోయానేమో అని చెప్పి నేను చింతించాను. కానీ పిల్లారా, జ్ఞాపకం ఉంచుకుందాం. దినాలు భయంకరంగా ఉంటా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మరి దేవుని రాకడలో ఎత్తబడడానికి, నిర్దోషి నిష్కపటులుగా ఉండటానికి మనల్ని మనం సరిచేసుకొని దేవుని వాక్య వెలుగులో ముందుకు కొనసాగుదాం. అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఓబ్లేస్ అన్న. మనం ఈరోజు అనౌన్స్ చేసిన రీతిగా ప్రార్థన సమయం కలిగి ఉంటాం. ప్రార్థనకు సరిపోయినటువంటి మంచి వాక్యం ద్వారా దేవుడు మనల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. సో ఒక నిమిషం వాక్య పిల్లలు మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఆ, నిజంగా మన ప్రార్థన దేవుని ఆ, జ్ఞానంలో, అనుభవ జ్ఞానంలో మనమంతా కూడా ఆయన ప్రేమలో ఎదగడానికి అటువంటి ఆశ కలిగి మనం దేవుని దగ్గరకు వస్తే ఆయన తప్పకుండా మన ప్రార్థన ఆలకించి మన ప్రేమ వాక్యానుసారమైనదిగా, అది జీవితాలను కట్టేదిగా, సహవాసాన్ని మరి బలపరిచేదిగా, సంఘాన్ని, దేవుని రాజ్యాన్ని విస్తరించేదిగా ఉంటుంది. దయాళు ప్రభా, మరి ఈ సాయంకాల సమయంలో మరి ఆ నోబులెస్ ప్రభా తండ్రి మీరు బలపరిచి మాకు కావాల్సినటువంటి మాటలు మీరు అందజేశారు. వందనాలు ప్రభా. ఇట్ ఈస్ ట్రూ దట్ లార్డ్, మేము అందరం కూడాను నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి విషయాలు పక్కన పెట్టి ప్రభా ఈ లోకపరమైనటువంటి విషయాల్లో ప్రయాసపడతా ఉన్నాం. దేవా క్షమించండి తండ్రి. దేవా తండ్రి, నిత్యత్వం నిలిచేటువంటిది మీ కుటుంబం, మీ సంఘం, మీ సంఘంలో ఉన్నటువంటి అంగాలైనటువంటి ప్రతి బిడ్డ కూడా ప్రభు నిలుస్తారు. దేవా తండ్రి, మరి అటువంటి దేవుని రాజ్య విస్తరణలో మేమందరం కూడా ప్రభు తండ్రి మా వంతు బాధ్యతను నెరవేర్చడం సహాయం దయచేయండి. వేరే మహిమగంత ప్రభావాలు పొందండి తండ్రి. రీతిగా ప్రభా తండ్రి, మేము అనుదినం స్వీయ పరీక్ష చేసుకుని ప్రభా మీరు మమ్మల్ని ఏ డైరెక్షన్లో మూవ్ అమ్మంటున్నారు, ఏం చేయమంటున్నారు ఆలోచించుకొని ప్రభా అట్లా మేము వెళ్ళటానికి సహాయం దయచేయండి. దేవా తండ్రి, మిగిలినటువంటి సమయాన్ని ప్రభా తండ్రి మీరు మాకు ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామమున ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమెన్.